నమస్తే దోస్తులు. ఇగో చుట్టయిందని చెప్పేసి అన్నలంతా ఎట్లా సంతోషంతో బస్ కోసం ఉరుకుతున్నారు చూడండి. సంతోషం అంతా ఉరుకుడే ఉంటుంది కానీ రూమ్లోకి పోయినాక రోగం తిరుగుతుంది. ఒక గంట సేపు గరంలా కిచెన్లా వంట చేసుకున్నాలా. వంట కావడానికి రోగం తిరుగుతుంది వంట అయిందాకంటే. తీరా వంట అయింది తిని పడుకుందామంటేనేమో ఇంటికాడి బాధలన్నీ యాదికి వస్తాయి. బాధలు, బాకీలు, ఫ్యామిలీ, దోస్తులు అందరి యాదికి వస్తారు. ఏం చేద్దాం, కిస్మత్లో ఎట్లా రాసింది ఉన్నది, ఇట్లా నడుస్తున్నది. మరి ఇవన్నీ తక్లీఫ్లు ఉండగా అన్న నువ్వు ఎందుకు దేశం పోయినావు అంటే, నేనే కాదు ఎందరో దేశాలలో పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇల్లును మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక అంతే, ఎవరి ఇల్లు ప్రాబ్లం ఏమున్నదని వాళ్ళకి తెలియదు కదా. అందుకని చెప్పేసి ఇక వాళ్ళ ఇంటి పరిస్థితుల కోసము దేశం దారి తొక్కాల్సి వస్తుంది. తీరా తొక్కినమన్నాం కడ తర్వాత ఇక్కడ మనం అనుకునేటట్లు ఏముండదు, నడుస్తూనే ఉంటుంది కథ. ఇక పొద్దుగాల లేవాలా 3 గంటల నుంచి రాత్రి 7 కొట్టిందాకా 13-14 గంటల డ్యూటీలు చేయాలా. అప్పుడు వస్తాయి నెల రోజుల తర్వాత కొద్దో గొప్ప పైసలు. అవి ఈడికి బాకీ కడదామా ఆడికి బాకీ కడదాం అన్నదాకంటే అవి అటే అయిపోతాయి. ఆ బాకీలు ఎప్పుడు తీరుతాయో, మేము ఎప్పుడు ఇంటికి వస్తామో ఏమో. దేవుడా అంతా నీ మాయనే. ఉంటా మరి. బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.